ఇప్పుడు మనం ఇక్కడ ఒలింపిక్ స్టేడియం జంక్షన్లోనే ఉన్నాం. అంటే మేము ఉండేది ఇక్కడే కనుక ఈ చాలా సీరియస్ ఉంది. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఈ బండ్ రిపేర్ చేస్తున్నారు. బండ్ రిపేర్ చేస్తున్నారు. అందువల్ల ప్లాట్ఫామ్ టెంపరీ అలాట్మెంట్ వేసుకున్నారు ఇందులో. అలాగని కన్స్ట్రక్షన్ చేస్తున్నారని రోడ్డు ట్రాఫిక్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లేదు, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అలాగని మెటీరియల్ రోడ్డునే పడేసి ఇష్టానుసారంగా చేయలేదు. అంతా కూడా ప్రొటెక్టివ్గా వేసారు. అంతా లోపలంతా కూడా ఎక్కడ కూడా ఇది లేదు. ఇప్పుడు కూడా రోడ్డు మీద మరి పోలీసు ఉన్నారు. ఈ పోలీస్ కూడా ఫుల్ యూనిఫామ్తో ఉన్నారు. ఇదంతా చూసుకుంటే పోలీసు యూనిఫామ్తో ఉన్నారు. అది కూడా సెంటర్ పాయింట్లో ఒకడు ఉన్నారు, కార్నర్ ఒకడు ఉన్నారు, ఈ కార్నర్. వీళ్ళు మంచి యూనిఫామ్ వేసుకున్నారు. వీళ్ళకి షోల్డర్ మీద బ్లూ అండ్ రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇది 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 జెబ్రా క్రాసింగ్. ఆ లైట్ వెలిగితేనే క్రాస్ అవ్వాలి, లేకపోతే టచ్ చేయలేదు, అసలు రోడ్డు దాటడానికి లేదు. ఇదంతా కూడా ఈ 4 కార్నర్స్ కూడా ఇలాగే ఉన్నారు. 4 కార్నర్స్ కూడా ఇలాగే జెబ్రా క్రాసింగ్ ఉంది. మరి ఆ స్ట్రీట్ లైట్లు చూస్తే ఎంత అందంగా ఉన్నాయి. ఇంకో స్ట్రీట్ లైట్లు చూస్తే బ్లూ కలర్ ఇచ్చారు. నైట్ వ్యూ చాలా బాగుంటాయి. బ్లూ కలర్ ఇచ్చారు, చిన్న స్ట్రిప్. మరి మార్పు మనం కొంత ఒక 1%, 2% అన్నా మన మార్పు ఎప్పుడు సాధిస్తూ ఉన్నది. ఒక్కసారి అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. నిత్యం ఎలక్షన్స్, దేవుళ్ళు, గుళ్ళు, మతాలు, కులాలు, బీసీలు, ఎస్సీలు, రిజర్వేషన్లు, ఓసీలు, వర్గాలు, ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టి మనం అంతా ఒకటైతే కొంచెం వ్యవస్థ బాగుపడుతుందని ఒకసారి ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతన్నా ఉంది. ఈ రోడ్లు చూస్తే మీకు మర్చిపోతుంది. ఇంచుమించుగా ఒక ఊరే ఉంటుంది. ఈ రోడ్డు అంతా, ఈ జంక్షన్ అంతా కలిపితే ఒక ఊరు. కాబట్టి మెయిన్ అంతా కూడా రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు వేగం బేస్ చేసి ఉంటుంది మొత్తం అంతా కూడా. మెయిన్ ఈ సిగ్నలింగ్ వ్యవస్థ మనకి ఏమన్నా లైసెన్స్ ఇవ్వాలన్నా సిగ్నలింగ్ టెస్ట్ మొత్తం అంతా చేసేది ఆర్టీఓ డిపార్ట్మెంటే. కానీ అసలు ఆర్టీఓ డిపార్ట్మెంట్ రోడ్డు మీద వీటిని మానిటరింగ్ చేసే విధానం మనకి ఎక్కడా కూడా మన సిటీలో కానీ మన స్టేట్లో కానీ ఎక్కడ కనపడదు. వాళ్ళు కేవలం మనకి లైసెన్స్ ఇవ్వడం వరకే వాళ్ళు ఉపయోగపడుతున్నారు, అంతే. కేవలం లైసెన్స్ ఇవ్వడం వరకే. మరి వాళ్ళే చూడాలి ఈ ట్రాఫిక్లు, ఇది మొత్తం అంతా, ఈ రోడ్డు కానీ పెనాల్టీలు కానీ ఇవన్నీ కూడా. వాకర్ రైట్ పడింది, నేను దాటుతున్నాను. ఇది ఒలింపిక్ స్టేడియం ఒక పార్ట్. ఇదంతా ఒలింపిక్ స్టేడియం ఒక పార్ట్. అటువంటి కర్వ్ బిల్డింగ్స్ 3 ఉన్నాయి. నేను గతంలో ఒకసారి పెట్టాను, మళ్ళీ చెబుతున్నాను. ఇది రైల్ ట్రాన్సిట్. రైల్ ట్రాన్సిట్ చూసారా, ఎక్కడా కూడా కంకర కానీ, కాంక్రీట్ రోడ్డు కానీ, తార్ రోడ్డు కానీ ఎక్కడ యూటిలైజ్ చేయలేదు. ఇదిగో ఇవి కూడా అండర్ గ్రౌండ్ కెనాల్స్, దాని నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్. ఇదిగో ఈ స్టోన్స్ వాడుతున్నారు, ఇవి కాంక్రీట్ స్టోన్స్ వాడుతున్నారు. అంటే బ్రేక్ అవ్వకుండా, రోడ్డు అనేది బ్రేక్ అవ్వకుండా కాంక్రీట్ స్టోన్స్ వాడుతున్నారు. మరి మనకి దీని మీద హెవీ వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఇదిగో అవన్నీ హెవీ వెహికల్స్. ఇదిగో ఎలక్ట్రిక్ బస్సు. ఇది ఒక రైల్వే, ఇది ఒక ట్రాన్సిట్. ఆ కర్వ్ షేప్లో ఉంది, అదొక ట్రాన్సిట్, రైల్ ట్రాన్సిట్. ఈ పక్కన ఉంది, ఇదొక రైల్ ట్రాన్సిట్. 2 ఉన్నాయి. అంటే అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్స్ అనమాట. ఇది కాక మనకి ప్రతి జంక్షన్లో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సు స్టేషన్స్ ఉంటాయి. ఇవి అంతా స్కాన్ చేసుకోవడం, బస్సు ఎక్కగానే స్కాన్ చేసుకోవడం, కూర్చోవడం, అంతే సిస్టమ్. టికెట్ కట్ చేయడాలు, చింపడాలు, డబ్బులు ఇవ్వడాలు ఉండవు. వీటికి ఇదో ఇదంతా కూడా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్.
ఇది రెయిన్ వాటర్ అంతా, రెయిన్ వచ్చినప్పుడు ఈ వాటర్ అంతా కూడా కింద పోతుంది అనమాట డ్రైన్ నుంచి. ఆ వెళ్ళిన వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మన కలెక్టర్లోకి వెళ్తున్నాయి, ఇందాక మనం చూసిన కెనాల్స్లోకి వెళ్తున్నాయి. ఇది ఆర్గనైజ్డ్ సిస్టమ్ అంటారు, ఆర్గనైజ్డ్ సెక్టర్స్. ప్రతి దాంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ఎండ్బి, ఆర్టీఓ డిపార్ట్మెంటు, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ ఒక కమిటీ వేసుకుని దేశంలో ఏం చేస్తే బాగుంటుంది, మనం ఆ స్థాయికి రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన ఫండమెంటల్ రైట్స్ని కూడా కొంచెం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు కార్నర్లో ఆక్యుపై చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఎవరిదో ప్రాపర్టీ ఆక్యుపై చేస్తే కేసు ఎలా వేస్తావో, మరి గవర్నమెంట్ ప్రాపర్టీ రోడ్లు ఆక్రమించినప్పుడు కూడా ఆ కేసులోకి వస్తుంది. దానికి సహకరించిన ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎవరైనా సరే దానికి ప్రాసిక్యూట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదిగో ఇదంతా కూడా మెటల్ బేబీ చిప్స్ అంటే బాగా లిటిల్ బేబీ చిప్స్, వాటిని కలర్స్లో మిక్స్ చేసి వేసిన రోడ్లు ఇవి. సైడ్ ఎడ్జి పోకుండా అల్యూమినియం బద్దలేశారు. వాటర్ మళ్ళీ ఆ కుప్పల నుంచి పైన పడి వాటర్ ఇలా కిందకి దిగి దీంట్లోకి వచ్చేలాగా అది ఎత్తుగా కొండల కింద వేసి ప్లాంటేషన్ చేశారు. ఇక గ్రాస్ వేసి మొత్తం అంతా కూడా. ఇక వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ ఎవరు పడతాడు ఒక రేకు షెడ్ వేసేసి అద్దెలకి ఇచ్చుకోవడం, ఆశీలకి డబ్బులు వస్తాయి కదా, ఆశీలకి ఇచ్చి మరి ఆ వచ్చి ఆశీలకి డబ్బు కట్టించుకుంటాడు. ఆ వచ్చి వెహికల్స్లో ఏమి వస్తున్నాయో తెలియదు, ఏమి వెళ్తున్నాయో తెలియదు, దాని మీద ఒకటి మానిటరింగ్ ఉండదు, ఏముండదు. ఇవన్నీ కూడా మన ల్యాబ్సెస్కి మెయిన్ రీజన్స్ కింద ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను. మరి ఇది కాంక్రీ, ఇది ఇది తార్ రోడ్డు అని వదిలేదు, దాన్ని జాయిన్ చేసి ఇగో ప్లేట్లు వేశారు. ఇది తార్ రోడ్డు, అక్కడితో ఆ అంచు నుంచి ప్లేట్లు వేశారు. గ్రానైట్లో ఉన్నాయి, మరి అది ఏ స్టోనో తెలియదు. గ్రానైట్లో దీని మీద వెహికల్స్ కూడా వెళ్తే ఏం బ్రేక్ అవ్వవు. ఇగో ఇంచుమించు 2.5 అంగుళాలు వెడల్పు ఉంది, అది 3 అంగుళాలు విడ్త్ మందం ఉంది ఆ స్టోన్. అది ఇది మొత్తం అంతా ఇవే, ఎన్ని స్టోన్స్ ఇవే. చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, ఇండోర్ ఎరీనా, స్టేడియం, నటటోరియం, నార్త్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్, చాంగ్చిన్ రోడ్ ఈస్ట్, రైల్ ట్రాన్సిట్, బస్ ట్రాన్సిట్. ఎంత డీటెయిల్గా ఇచ్చేసారు. ఇది కదా, ఇందులో కేటీవీ ఉంది, అండర్ ఆర్మర్ అంటే షాపింగ్ కాంప్లెక్స్లో ఏమేంటి ఉన్నాయి కూడా పెట్టారు. నైక్, బీకన్, అడిదాస్, మెగా, స్టార్బక్స్. ఇది ఎమర్జెన్సీ కాంగ్రిగేట్ షెల్టర్ అంటే ఇది. ఆహా, ఎంత అందంగా కట్టారో! ఎమర్జెన్సీ కాంగ్రిగేట్ షెల్టర్ అంటే ఇది ఈ లోపల ఉన్నది. ఇదంతా కూడా ఇదిగో ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ ఇందులోకి వచ్చింది ఇలాగ. మరి దీన్ని కూడా అవుట్ఫ్లో ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఇదంతా నిండిపోద్ది కదా. ఇవి కూడా చిన్న చిన్న గులకరాలతో అందంగా తయారు రాళ్ళు మధ్య మధ్యలో న్యాచురల్గా ఉండేలాగా కొండల్లో ఉన్నట్టు అండర్ అంటే కింద పోతుంది అనమాట వాటర్. జల్లెడు ఉంది, ఎక్కడ నాచు లేకుండా రీసెంట్గా ఉంది. ఇదిగో హలో, ఇది బ్లూ కలర్ ఇచ్చారు, ఇదేమో గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ మెటీరియల్, ఇగో మెటీరియల్ చూపిస్తా. ఇగో వెట్ ఫ్లోర్,